కౌన్సిలర్లు అందరూ ప్రతి ఒక్కరికి మహతాబు, లక్ష్మణ్, వివేక్, పండారెడ్డి, రాజు, తర్వాత షారూక్ ఖాన్, ఇంకా అందరికీ ప్రతి ఒక్కరికి కోఆప్షన్ మెంబర్లకు కూడా తర్వాత ఇక్కడ వచ్చినటువంటి అందరికీ సోదరిమణులకు పెద్దలకు అందరికీ నమస్కారం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల పరిపాలన తర్వాత అసలు మనం ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు పోతున్నాయా లేదా, ప్రజల ఫీడ్బ్యాక్ ఏముంది, ఇంకా వారి సమస్యలు ఇంకేం మిగిలిపోయినాయి, ఇంకా ఏం సమస్యలు, వాటిని ఎట్లా అధిగమించాలి, ఆ సమస్యలన్నీ ఎట్లా సాల్వ్ చేయాలని ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంకా మనం చేసిన పనులన్నీ ప్రజలకు వివరించాలి, ఇంకా ఏవైతే చేయబోతున్నామో వాటిని కూడా వివరించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇది వర్షాకాలం కాబట్టి డాక్టర్ గారు కూడా మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరూ కూడా పరిశుభ్రత మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. తర్వాత డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, దాంట్లో దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇది గర్భస్థ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉందో సర్వైకల్ క్యాన్సర్ని మనము అరికట్టవచ్చు. वो कैंसर नहीं आने से पहले वैक्सीनेशन लिए तो अपन उसको प्रिवेंट कर सकते. इस वास्ते वो एक डोज दिए तो बस हो जाता, वो 14 साल के बाद देना उसको. जैसा अपन कोरोना में कोविड वैक्सीन दिए थे, कोविड से पूरा कोरोना अपन नया जैसे देख लिए. సో అట్లాంటిది మనం అది ఇప్పుడు మీజిల్స్ తర్వాత మనం డిపిటీ పోలియో వ్యాక్సిన్ ఎట్లా వేసుకుంటున్నామో అట్లా ఈ వ్యాక్సిన్ వేసుకుంటే మనకు రోగం రాకుండా ఉంటుంది. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మనకు చాలా కామన్గా అయిపోతూ ఉన్నది. దాంతో ప్రాణహాని కూడా కలుగుతాం, చనిపోతూ ఉన్నారు. కాబట్టి వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా ప్రభుత్వం స్క్రీనింగ్ టెస్టులు కూడా అక్కడక్కడ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా. తర్వాత పారిశుద్ధ్యం గురించి మేడం చెప్పినట్టు ఏడంటే ఆడ మొత్తం చెత్త పడేస్తే అది మొత్తం మనందరికీ ఆరోగ్యాలన్నీ పాడైతాయి. ఇప్పుడు మామూలుగా పొడి చెత్త ఉంటే సరే ఏం కాదనుకుందాం, కానీ తడి చెత్త ఉంటే ముఖ్యంగా దాని మీద ఈగలు, దోమలు అన్నీ వాలి అవన్నీ వచ్చి మన ఇళ్ళలోకి వచ్చి మళ్ళీ మనకు కరిస్తే దాంతో మళ్ళీ మనకు రోగాలు వస్తాయి. తర్వాత లేదంటే అవి తీసుకొని పోయి మళ్ళీ తాగే నీటిలో అయినా ఒకవేళ కలిస్తే నీరు కలుషితమైపోయి అవన్నిటి వల్ల మనకు టైఫాయిడ్ కానీ డయేరియా కానీ ఇటువంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి, గ్యాస్